లకు ఎండీలకు బ్యాంకింగ్ కార్యదర్శి గారికి చీఫ్ సెక్రటరీ గారికి విచ్చేసినటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్కారం. మేడం, with all the humbleness and gratefulness and gratitude, I would like to begin my speech for what you have done to the state. మీరు ఒక మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో ప్రారంభమైంది మా ప్రభుత్వం నడక. ఐసీయూలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్కి, మీరు అక్కడి నుంచి అందిస్తున్నటువంటి సహకారానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఈ రాష్ట్రం తరఫున హృదయపూర్వకంగా రుణపడి ఉంటామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను. మేడం, ఇవాళ మీరు రావడం కాదు మేడం, మీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే వాళ్ళ అపాయింట్మెంట్ల కోసమే దాదాపు ఎంతోమంది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చేవి. ది గ్రేట్ స్టేట్ బ్యాంక్, ద గ్రేట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ది కెనరా బ్యాంక్, ది బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిఐ బ్యాంక్ లిమిటెడ్, and the largest investor LIC of India and the New India Assurance Company. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈరోజు బొంబాయిలో లేదు, అమరావతిలో ఉంది అనడానికి ఇంతకన్నా మీరు మాకు ఇస్తున్నటువంటి సపోర్ట్కి ఇంతకన్నా వేరే ఏమి ఎగ్జాంపుల్ అవసరం లేదు మేడం. విత్ ఆల్ ది హోల్ హార్టెడ్నెస్ యూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ అస్ అండ్ వీ షల్ బీ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. నా స్పీచ్లోకి వెళ్ళే ముందు వారితో నాకున్నటువంటి ఒక సంవత్సరంలో నా అనుభవాలను రెండు పంచుకోవాలనుకుంటున్నాను. నేను రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారితో ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నా. మేడం గారిని కలిసే మొదటి రోజుల్లో చాలామంది చెప్పారు, షీఈ్ అ టఫ్ లేడీ,